ఏడాది పూర్తవుతున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో 6 అబద్ధాలు 60 మోసాల పేరుతో నిర్వహించిన సభలో సర్కార్పై సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగట్టారు. గ్యారంటీల పేరుతో ప్రభుత్వం గారడీ చేసిందని మండిపడ్డారు బీజేపీ నేతలు. వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల. టీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీనే. కవల పిల్లలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాదైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలని సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలే దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద, ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు తాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ ప్రభుత్వం తాతడ పెట్టడానికి 10 సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అబాస పాలు కావడానికి సంవత్సరాలు పట్లే ఇవాళ 10 నెలల కాలంలోనే ఇవాళ అబాస పాలవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక సంవత్సరం యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన, ఈ ప్రజా వ్యతిరేక పాలన పట్ల విసిగిన ప్రజానికము ఏ రకంగా ఇవాళ అల్లాడిపోతున్నారో తెలంగాణలో చాలా స్పష్టంగా మీ ముందు పెట్టడం జరిగింది. ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం గడువు ఇవ్వాలి కాబట్టి వేచి చూశాము. ఇచ్చిన హామీలు ఎక్కడైనా అమలు చేస్తారేమో అని. అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను, విద్యార్థులను, యువకులను, ఎస్సీ ఎస్టీ బీసీలను, అన్ని వర్గాలను కూడా మోసం చేసి